వనరు అయిన ఇసుకపై వందల కోట్ల బిజినెస్ చేస్తున్న వారంతా 10 ఏళ్లుగా ఎంత జీఎస్టీ ఎగ్గొట్టారు? ట్రైబల్ సొసైటీ అకౌంట్స్ నుంచి ఎంతెంత డ్రా అయ్యాయి? తెలంగాణ సొసైటీలపై ఆంధ్రాకు చెందిన వారు చేస్తున్న ఇసుక దందా ఎలా ఉంటుందో కళ్ళెదుటే కనిపిస్తోంది. తెలంగాణ ఇసుక మాఫియా కొంతమంది మంత్రులతో సిండికేట్ అయినట్లు అనిపిస్తోంది. ఏటా 1000 కోట్ల ఆదాయం రాబట్టాల్సిన చోట టెండర్స్ లేకుండా అక్షరాల 200 కోట్ల రూపాయలు బినామీలకు ఎదిరించి జేబులు నింపుకోవడం చూస్తుంటే దందా పెద్దదిగా అనిపిస్తోంది. అందుకు ఆంధ్రాకు చెందిన సెటిలర్ శ్రీకర్ చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రేగ కాంతారావును పట్టుకొని తన అక్రమ రవాణాకు అడ్డుపడ్డారని ఆనాటి ఐపీఎస్ శబరీష్ ను రాత్రికి రాత్రి బదిలీ చేయించిన గనుడు ఇతను. ఇదెక్కడి అన్యాయమని ఒక దశలో రాజీనామాకు సిద్ధమయ్యారంటే మాఫియా ఆగడాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇసుక కాసరులు మాఫియా కింగ్ శ్రీకర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ శాసిస్తున్నాడు. అధికార పార్టీ కీలక నాయకులను తన కనుసన్నగాల్లో పెట్టుకొని టెండర్స్ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇసుక తవ్వకాలను కొట్టేశాడు. పేరుకే గిరిజనుల సొసైటీలకు ఇచ్చినట్లు కనిపించినా ఎక్కడా కనిపించదు. బీఆర్ఎస్ హయాంలో పూడికతీత పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో 5 కోట్ల 70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేశారు. 2015 ఇసుక పాలసీతో ఏటా 1000 కోట్ల రూపాయల ఆదాయం చూపించిన తెరచాటున రెండింతలు దందా చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఇసుక తీశారని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానేరుపై సుప్రీంకోర్టులో స్టే ఉన్నది. దీంతో ఇసుక మాఫియా కళ్ళు సీతమ్మ సాగర్ పై పడ్డాయి. 4 ఏళ్ల క్రితం అనుమతులు లేని ఎన్జీటీ ప్రాజెక్టుపై స్టే విధించింది. ఇంకా వికెట్ కాలేదు. నీళ్లు గ్రామాల మీదకు రాకుండా కరకట్టలు ఉన్నాయి. ఇలాంటి చోట ప్రభుత్వం 1400 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టేలా 2 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు ఇరిగేషన్ సర్వే చేసి ఇచ్చింది. పూడికతీత పేరుతో ఇసుక తవ్వితే పర్యావరణ అనుమతులు అవసరం లేదు. దీంతో ఇసుకకారులు కళ్ళు సీతమ్మ సాగర్ పై పడ్డాయి. భద్రాచలంలో 11 రీచ్లు, పినపాకాల్లో 9 రీచ్లు ఇచ్చారు. వీసా చట్టం ప్రకారం ట్రైబల్ సొసైటీకే ఈ రీచ్లు నిర్వహించాలి. మాఫియా బినామీల చేతిలో చిక్కిన గిరిజనుల పేర్లు చెప్పుకొని తీరని ఆర్థిక నష్టం చేస్తున్నారు. నదిలో నుంచి ఇసుకను స్టాక్ యార్డ్లోకి తెచ్చేందుకు గతంలో సొసైటీలు టెండర్స్ ద్వారా క్యూబిక్ మీటర్కు 50 నుంచి 80 దక్కించుకునేవి. మేడిగడ్డ పైభాగంలో గతంలో క్యూబిక్ మీటర్కు 72 చొప్పున టెండర్లలో దక్కించుకున్నాయి. దిగువ భాగంలో వీసా చట్టం ప్రకారం నిర్వహించాల్సి ఉండడంతో రూట్ మార్చి దందాలు చేస్తున్నారు రాజకీయ నేతలు, బినామీలు. గూడాల్లో కనీసం గ్రామసభ కూడా ఏర్పాటు చేయకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. నామినేషన్ పద్ధతిలో 100 కోట్లు ఎదురు అంటగట్టేశారు. 116 హ్యాండిలింగ్ ఛార్జెస్ అంటూ ఫిక్స్ చేశారు. 30 సొసైటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో 20 రీచ్ల్లో 2 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్లకు ఇసుక తెస్తే మొత్తం 360 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. కానీ టెండర్స్ రూపంలో చేస్తే కనీసం 44 తగ్గేది. అంటే 110 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యేది. ఇక రూల్స్ కు విరుద్ధంగా స్టాక్ యార్డ్ల దగ్గర స్టోర్ చేయకుండా ఏకంగా గోదావరి నదిలోనే పెద్ద పెద్ద మెషిన్లతో లారీల్లో నింపేస్తున్నారు. దీంతో నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వం హ్యాండిలింగ్ ఛార్జెస్ 300 కోట్లు ఇస్తే వారికి అయ్యే ఖర్చు 60 కోట్లు మాత్రమే అవుతుంది. 1400 కోట్లు ఇసుక నుంచి ఆదాయం రాబట్టాలని చూసిన ప్రయత్నంలో ప్రభుత్వం సిండికేట్ మాఫియాకు నామినేషన్ పద్ధతిలో 100 కోట్లు దారబోయాల్సి వస్తుంది. సొంత లారీలు, మిషనరీలతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ విరుచుకుపడుతున్నాడు. వీసా యాక్ట్ అమల్లో ఉన్న ఇతని రూటే వేరు. నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్ విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్లకు 20% అమ్మేశాడు. దీంతో 50 కోట్లు ముందుగానే కొట్టేశాడని తెలుస్తోంది. ఒక్కొక్క లారీకి వారం రోజుల తర్వాత ఈ బిల్ జనరేట్ అవుతుంది. కానీ
అదే బిల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం టౌన్కు 2-3 ట్రిప్స్ అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్కు 600 కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతున్నది. ఏటా 100 కోట్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఓవర్లోడ్లు కామన్గా మారిపోయాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. 600 లారీలు ఇటీవల పట్టుకున్న పోలీసులు కేవలం డ్రైవర్స్ పైనే కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. రీచ్ల దగ్గర ఇసుక నింపే వారిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లడం లేదు. దీనికి తోడుగా ఆనాడు ఈ మాఫియాలో భాగస్వామి అయిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అనుచరుడు వాసు, ఓ మంత్రి అనుచరుడు శ్రీనివాస్ తో పాటు మరో 4 నాయకుల బినామీలు ఇసుకను సిండికేట్ గా మార్చి దోసుకుంటున్నారని గోదావరి పరివాహక ప్రాంతం కోడై కూస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదైతే ఇసుక రేంజ్లు ఉన్నాయో వాటిల్లో మాత్రం బినామీల దందా దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. అంటే ప్రభుత్వాల్లో పాలకులు మారుతున్నారే తప్ప ఈ ఇసుక మాఫియాకు మాత్రం ఎలాంటి మార్పు కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా పరివాహక ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న గోదావరి ఏరియాలో ఈ ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా ఇసుకను ఇసుక ప్రాంతాలకు తరలింప చేసే ప్రక్రియ మాత్రం అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ కొందరు బినామీలు తెరపైకి వచ్చి అక్కడ దందాను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన శ్రీకర్ అనే వ్యక్తి మాత్రం 15 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. హైదరాబాద్ లో ప్రధాన నివాసం ఏర్పాటు చేసుకుని ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. భద్రాచలంలో మాత్రం ఆయన అప్పుడప్పుడు వస్తూ వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మణుగూరు ప్రాంతంలో కూడా వచ్చి వెళ్తుంటారని అక్కడ ప్రాంత వాసులు తెలుపుతున్న పరిస్థితి. ఏదైతే ఇసుక సీజన్ మొదలవుతుందో ఆ టైంలో మాత్రం ఈ శ్రీకర్ గోదావరి ప్రాంతాల్లో మాత్రం పర్యటిస్తూ తన దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ శ్రీకర్ తెర మీదకి రాకుండా తెర వెనుక ఉండి తన అనుచరుల ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నారని మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యం ఉంది. వాసు, శ్రీనివాస్, దేవేందర్ అనే 3 వ్యక్తులతో పాటు ఈ శ్రీకర్, ఈ 4 కూడా ఈ ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం డివిజన్ లో ప్రధానంగా 20కి పైగా రీచ్లు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం 3 రీచుల్లో మాత్రం ఇసుక తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ప్రతినిత్యం వందలాది లారీలు భద్రాచలం డివిజన్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ ఇసుకను బిల్లింగ్ మీద ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఈ టెండర్ ద్వారా తీసుకున్న దాన్ని ఒక బిల్లు మీదనే అదనంగా 2-3 లారీలను తరలిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్న ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారమే కాకుండా ప్రభుత్వంలోని పలువురు పెద్దల సపోర్ట్ కూడా ఉండటం వల్లే ఈ శ్రీకర్ దందా యథేచ్ఛగా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కాళేశ్వరం కానీ, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కానీ గతంలో జరిగిన కుంభకోణం ఏదైతే ఉందో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని భద్రాచలం డివిజన్ లో కూడా భారీగానే ఈ ఇసుక దందా కొనసాగుతుంది. అయితే ఇసుకను తరలించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలకు లోడింగ్ కు సంబంధించి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి లేదు అని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేకంగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇసుక ర్యాంపుల వద్ద లారీకి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే మహిళలతోటి తిరుగుబాటు చేయించి దౌర్జన్యం చేయించిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం గోదావరిలో లభించే ఇసుకను గృహ నిర్మాణాలకు వినియోగించేందుకు పాటు ఇతర ప్రాంతాలకు కూడా తరలించేందుకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే అంటే ఉచిత ఇసుకను కూడా రవాణా చేసే పరిస్థితి ఉంది. ఈ ఇసుకను సక్రమంగా వినియోగించేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేసిన చట్టానికి మాత్రం ఈ శ్రీకర్ లాంటి వ్యక్తులు తూట్లు పొడిచి పెద్ద మొత్తంలో అంటే 100 కోట్ల రూపాయల మాఫియాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. భద్రాచలం డివిజనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాఫియా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మహిళా సంఘాల పేరుతో సొసైటీలు, గిరిజన మహిళా సంఘాలతో సొసైటీలు ఏర్పాటు చేయించి ఇసుక రవాణా ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ శ్రీకర్ లాంటి వ్యక్తులు ఈ సొసైటీలను గుడ్విల్ గా వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి వీరు స్వాధీనం చేసుకొని ఇసుక దందాను కొనసాగిస్తున్న విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోటి సత్తా.